రైల్వే కార్మిక సోదర సోదరీమణులారా, నిజాన్ని గుర్తించాల్సిందిగా మీ ముందు ఒక అంశాన్ని ఉంచదలుచుకున్నాను. అదేమనగా డిఏ ఫార్ములా జూలై 1, 2024 నుంచి ప్రతి కార్మికునికి ఉద్యోగికి 53% డిఏ లభించే విధంగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో డిఏ ఎలా వచ్చింది అన్నటువంటి చరిత్ర మీ ముందు వచ్చే ఉద్దేశంతో 1964 సంవత్సరంలో NFIR ధరలో స్థిరీకరణ చేయడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమైన పరిస్థితుల్లో రైల్వే కార్మికుల జీతాలు, కేంద్ర కార్మికుల జీతాలు నష్టపోతుంటే కుటుంబాలు బతికే పరిస్థితి లేనప్పుడు ఈ మార్కెట్ ప్రభావానికి అనుగుణంగా ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ఒక ఫార్ములా అవసరం, ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వంతో పోరాటల ఫలితంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్కే దాస్ గారి అధ్యక్షతన డిఏ కమిటీ 1964 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డిఏ కమిటీ ఎదుట NFIR యూనియన్లు విస్తార ఎవిడెన్స్ ఇచ్చి ఏ విధంగా డిఏ ఫార్ములా రూపొందించాలి అని కమిటీకు ఎవిడెన్స్ ఇచ్చాము. ఆ సమయంలో AIRF డిఏ కమిటీని వ్యతిరేకించి డిఏ కమిటీ మాకు అవసరం లేదని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం, ఈ నిజాన్ని పార్లమెంట్లో ఒక సభ్యుడు అడిగినప్పుడు ఆనాటి రైల్వే శాఖ మంత్రి రామ్ సుభాష్ సింగ్ గారు కూడా AIRF డిఏ కమిటీని తిరస్కరించని చెప్పడం 1 అక్టోబర్ 1964 ఈ నిజం మీ ముందు ఉంచుతున్నాను. NFIR కృషి ఫలితంగా డిఏ కమిటీ ద్వారా డిఏ ఫార్ములా సాధించుకోగలిగాం, ఆ ఫార్ములాను మెరుగుపరుచుకోగలిగాం. ఈనాడు ప్రతి సంవత్సరం జనవరిలో, జూలైలో ధరల వ్యయ సూచిక పట్టిక అనుగుణంగా డిఏ పెరుగుదల ప్రతి కార్మికుడికి లభిస్తున్నది. ఈ చరిత్రాత్మకమైనటువంటి ఫలితాన్ని సాధించినటువంటి NFIR యూనియన్లు మీరు బలపరచాల్సిందిగా కోరుతూ 4, 5, 6 డిసెంబర్ 2024 జరిగే సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ లో ప్రతి ఒక్క ఓటు కూడా NFIR యూనియన్ కు, ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వేలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ సింబల్ రైలు ఇంజన్కే మీరు ఓటు వేసి వేగించి గెలిపించాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను.